హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఏపీ తర్వాత తెలంగాణలోను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అండి. దీంట్లో మనం ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్రము స్వభావం గురించి మనం దాన్ని డిస్కస్ చేసాము. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ వీటిని కూడా మనం చూసాము. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సమాజం, విజ్ఞాన శాస్త్రము సమాజం, సైన్స్ అండ్ సొసైటీ. సో ఈ చాప్టర్ లో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశము విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర, హిస్టరీ, తర్వాత ఆవశ్యకత, నీడ్, నెక్స్ట్ ప్రాముఖ్యత, సైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్, నెక్స్ట్ సైన్స్ డెవలప్మెంట్, అభివృద్ధి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మరి ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో ఎక్కువగా మనకి బిట్స్ గతంలో రావటం జరిగింది. కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి అనాలిసిస్ చేసి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఖచ్చితంగా మనకి ఏపీలో కానివ్వండి, తర్వాత తెలంగాణలో కానివ్వండి, ఖచ్చితంగా వీటి మీద బిట్లు అడగడానికి అవకాశం ఉంది, ఎక్కువగా ఉంది. గతంలో కూడా మనకి క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలో నుంచి మనకి ఎక్కువ బిట్లు కూడా రావడం జరిగింది. సో కాబట్టి మనం ఈ టాపిక్ ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగిందండి. ఇది తయారు చేసిన తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ బిట్లు కూడా మన లైవ్ లో మనం డిస్కస్ చేద్దాం. వాటి తర్వాత ఆ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి ముందుగా మనం ఈ చాప్టర్ ని ఈరోజు స్టార్ట్ చేద్దామండి. చూడండి, మరి విజ్ఞాన శాస్త్రం తీసుకున్నట్లయితే మానవుడి యొక్క ఆలోచన శక్తి ఎప్పుడైతే పూర్వకాలంలో మానవుడి యొక్క ఆలోచన శక్తి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆకలి కానివ్వండి, లేకపోతే ఇంకా దప్పికకు సంబంధించినటువంటి ఆలోచన పెరిగిపోయింది అతనికి. అంటే ఆకలి ఏ విధంగా తీర్చుకోవాలి, దప్పిక ఏ విధంగా తీర్చుకోవాలి అనేటటువంటి ఆ ప్రయత్నంలో మానవుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పటి నుంచే విజ్ఞాన శాస్త్రం అనేది అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. అంటే ఆది మానవుడు తనకి ఆకలి దప్పిక ఎప్పుడైతే అతనికి అవసరమయ్యాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అప్పటి నుంచి అతనికి ఆలోచన శక్తి అనేది పెరిగింది. అప్పుడు అతను ఆకలి దప్పికను తీర్చుకోవడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. మరి ఆ ప్రయత్నంలో అతను కొన్ని రకాలైనటువంటి రాళ్లను ఉపయోగించడం కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని చెట్ల కొమ్మలను ఉపయోగించి అతను రకరకాలైనటువంటి ఆయుధాలని తయారు చేశాడు. మరి ఈ విధంగా తయారు చేసినటువంటి ఆయుధాలను ఉపయోగించి తనకు కావాల్సినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవసరాలు కానివ్వండి, లేకపోతే ఆహార సేకరణకు సంబంధించి అంటే జంతువుల వేటాడడానికి కానివ్వండి, రకరకాలైనటువంటి పనిముట్లను ఇతను తయారు చేసుకోవడం జరిగింది. ఆది మానవుడు రాళ్లను ఉపయోగించి, కొమ్మలను ఉపయోగించి రకరకాలైనటువంటి ఆయుధాలని, పనిముట్లు తయారు చేసుకుని వాటిని ఉపయోగించి తనకు కావాల్సినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే జంతువుల వేటకు సంబంధించినటువంటి ఆయుధాలను అతను తయారు చేయడం జరిగింది. సో మరి మనందరికీ తెలుసు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే ఒక ప్రక్రియ తర్వాత ఒక ఉత్పత్తి అని మనందరికీ కూడా తెలుసు. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ తర్వాత ఉత్పత్తి అనేది మనందరికి కూడా తెలుసు. దీంట్లో చూడండి, మరి ప్రాసెస్, ప్రోడక్ట్, సో ఈ రెండు కూడా కలిస్తేనే మనకి విజ్ఞాన శాస్త్రం అనేది తయారవుతుందని చెప్పి. అంటే ప్రాసెస్ తీసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ చేసేటటువంటి పని మొత్తం కూడా ప్రాసెస్ అని చెప్పినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ చేసేటప్పుడు కానివ్వండి, ఒక ఎక్స్పెరిమెంట్ కానీ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రొసీజర్ ని మనం ఏం చెప్తున్నాము, ప్రక్రియ అని చెప్తున్నాం. తర్వాత ఆ ప్రక్రియ చేసినప్పుడు, ఆ యాక్టివిటీ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ ప్రయోగం చేసినప్పుడు కానివ్వండి, మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ వచ్చినటువంటి రిజల్ట్ ని మనం ఉత్పత్తి అని చెప్తున్నాం. సో కాబట్టి ఈ విధంగా సైన్స్ సంబంధించినటువంటి దేన్నైనా సరే శాస్త్రవేత్తలు చేసేటప్పుడు దాంట్లో మనకి ఒక ప్రాసెస్, ప్రక్రియ ఉంటుంది, దాంతో పాటు ఉత్పత్తి, ప్రోడక్ట్ కూడా ఉంటుంది. అంటే మరి ఉత్పత్తి అనేది ఏంటి అంటే మన అందరికీ తెలుసు, అది ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక సూత్రం కావచ్చు, శాస్త్రీయ సత్యాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే వీటిని ఉత్పత్తి అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక ఉత్పత్తి రావాలి అంటే ప్రక్రియ అనేది జరగాలని చెప్పినాం. సో కాబట్టి ఒక ప్రక్రియ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తి అనేది ఒక సూత్రం రూపంలో కానీ, ఒక సిద్ధాంతం రూపంలో కానీ, ఒక నియమం రూపంలో కానీ మనం దీన్ని సాధించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రక్రియ తర్వాత ఉత్పత్తి రెండింటిని కలిపి మనకి సైన్స్ అని చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్ చరిత్ర. మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ అనేటటువంటి సైన్స్ సంబంధించినటువంటి హిస్టరీ కానివ్వండి, మరి ఆ హిస్టరీలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని మరి విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థికి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్రను కానివ్వండి, ఆ చరిత్రలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు, వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబాన్ని కానివ్వండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మొత్తం కూడా సాక్రిఫై చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అన్వేషించి కొత్త విషయాలు వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు నిరంతరం ఓడిపోయి మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు కూడా వాళ్ళు కొత్త విషయాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటానని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ కూడా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర కానివ్వండి, లేకపోతే ఆ చరిత్రలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తల గురించి, వాళ్ళ కృషిని గురించి, వాళ్ళు మనకు అందించినటువంటి సమాజానికి అందించినటువంటి సేవల గురించి విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరిగిపోతుంది. తర్వాత వాళ్ళలో జ్ఞానం పెంపొందుతుంది, అవగాహన పెంపొందుతుంది. తర్వాత వినియోగము, తర్వాత ఇంట్రెస్ట్, అభిరుచి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథాలు ఇవన్నీ కూడా మనకి విద్యార్థుల్లో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్రను ఖచ్చితంగా బోధించాలి. ఆ చరిత్రలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు సాధించినటువంటి ఆవిష్కరణల్ని ఖచ్చితంగా విద్యార్థులకు చెప్పినప్పుడు మాత్రమే విద్యార్థుల జ్ఞానము, అవగాహన, వినియోగము, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథము, అభిరుచి ఇవన్నీ కూడా వాళ్ళలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైన్స్. సైన్స్ అనేటటువంటి పదం తీసుకున్నట్లయితే సైన్స్ అనేటటువంటి పదము ఇది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి సైన్స్ అనేటటువంటి పదము సైన్షియా లేదా సిరే అనేటటువంటి రెండు లాటిన్ పదాల నుంచి రావటం జరుగుతుంది. సైన్స్ అనేటటువంటి పదము దాక్షే దేవాంశ్ పెద్దమ్మ మీ ఫోన్ పెట్టరా, ఇది అక్కడ పెట్టి తిరుగుతాం, ఆ ఫోన్ పెట్టరా. కాబట్టి సైన్స్ అనేటటువంటి పదం, విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేటటువంటి పదం తీసుకున్నట్లయితే సైన్స్ అనేటటువంటి పదము రెండు పదాల నుంచి రావడం జరిగింది. అంటే దీనికి అర్థము సైన్షియా లేదా సిరే అనేటటువంటి రెండు పదాల నుంచి సైన్స్ అనేటటువంటి పదము రావటం జరిగింది. మరి లాటిన్ భాషలో సైన్స్ అంటే ఏంటి అంటే జ్ఞానము అనే అర్థం. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సైన్స్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే లాటిన్ భాషలో జ్ఞానము అని అర్థం. మరి ఈ జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే మనకి ఈ జ్ఞానాన్ని వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. అదే మనకి వేదాలు తీసుకున్నట్లయితే వేదాల్లో జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం చాలా ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి వేదాలు మొత్తం కూడా సరైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు ఇవ్వటం జరుగుతుంది. వేదాల్లో మనకు చదువుకునేది మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఈ వేదాల్లో మనకి లభిస్తుంది. సో ఓకే, కాబట్టి మనకి విజ్ఞాన శాస్త్రము లేదా సైన్స్ అనేటటువంటి పదము ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఏ భాష నుంచి పదం నుంచి వచ్చింది? ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి ఆ లాటిన్ పదంలో ఏంటి అంటే దానికి అర్థం ఏంటంటే సైన్షియా లేదా సిరే అనేటటువంటి రెండు పదాల నుంచి మనకి సైన్స్ అనేది రావటం జరిగింది. సైన్షియా అన్నా లేకపోతే సిరే అన్నా ఈ రెండు లాటిన్ పదాల నుంచి సైన్స్ అనేది రావటం జరిగింది. వీటికి అర్థం ఏంటి అంటే జ్ఞానము అని అర్థం, అంటే నాలెడ్జ్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, చరిత్ర తీసుకున్నట్లయితే ఒక మెసొపటోమియా నాగరికతలో కానివ్వండి, ఒక ఈజిప్ట్ నాగరికతలో కానీ తీసుకున్నట్లయితే మరి ఈ చరిత్ర అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మానవ నాగరికత అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని మనం తీసుకున్నట్లయితే ఈ మెసొపటోమియా, ఈజిప్ట్ నాగరికతను మనం పరిశీలించినట్లయితే మానవ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి మెసొపటోమియా కానివ్వండి లేకపోతే ఈజిప్ట్ నాగరికత తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి గృహ నిర్మాణం కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు వైద్యం కానివ్వండి, లేకపోతే వివిధ రకాలైనటువంటి లోహాలు ఉపయోగించడం కానివ్వండి, ఆ లోహాలని కరిగించడం కానివ్వండి, ఆ లోహాలు వివిధ రకాలైనటువంటి అవసరాల కోసం ఉపయోగించడం కానివ్వండి, ఇంకా వివిధ రకాలైనటువంటి కళలు, తర్వాత అంతరిక్షానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వాళ్ళు అవగాహన పెంపొందించుకోవటం జరిగింది. అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వము, సో వీటి మీద వాళ్ళు
అప్పట్లోనే వీళ్ళు పరిశోధన చేసి వాటి మీద వాళ్ళకి కొంత అవగాహన వీళ్ళు పెంపొందించుకోవటం జరిగింది. ఈ గృహ నిర్మాణం చూసుకున్నట్లయితే వాళ్ళు అప్పట్లోనే మంచి ఒక ప్లానింగ్ అనేది కనిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇల్లు కట్టేటప్పుడు మనకి ఒక రకమైనటువంటి ప్లానింగ్ అనేది ఉంటది. మరి ఆ ప్లానింగ్ ఎట్లయితే మనకి ఇంజనీరింగ్ ప్లాన్ ఉందో అలాంటి ఇంజనీరింగ్ ప్లాన్ ని అప్పట్లోనే వాళ్ళు ఈ మెసొపొటేమియా కానివ్వండి, లేకపోతే ఈజిప్ట్ నాగరికత తీసుకున్నట్లయితే అప్పట్లోనే వాళ్ళు ఒక మంచి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తోటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకి భూగర్భంలో ఉండేటటువంటి ఆ డ్రైనేజీ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా స్నాన వాటికలు కానివ్వండి, సో ఇలాంటివన్నిటిని కూడా అప్పట్లోనే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఉపయోగించి, సైన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ని ఉపయోగించి వీళ్ళందరూ కూడా ఈ మెసొపొటేమియా కానివ్వండి, ఈజిప్ట్ నాగరికతలో వీళ్ళందరూ కూడా వీటిని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటికి సంబంధించినటువంటి సైన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు అప్పట్లోనే కొంత పరిశోధన చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం చూసుకున్నట్లయితే సైన్స్ అనేటటువంటిది జనరల్ గా మనకి 2 రకాలైనటువంటి బ్రాంచ్లుగా మనం దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అది భౌతిక శాస్త్రము, తర్వాత జీవశాస్త్రం అనేటటువంటి 2 అంశాలుగా మనం దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. భౌతిక శాస్త్రం అంటే భౌతిక సంబంధమైనటువంటి దృగ్విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక సంబంధమైనటువంటి దృగ్విషయాలు మొత్తాన్ని కూడా మనం భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జీవశాస్త్రం. జీవశాస్త్రం అంటే ప్రాణానికి సంబంధించినటువంటి, అంటే ప్రాణం ఉన్నటువంటివి మొత్తం కూడా మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి స్టడీ మొత్తం కూడా మనం ఇక్కడ ఈ జీవశాస్త్రంలో నేర్చుకోవటం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ ఈ జీవశాస్త్రం కూడా మనందరికీ తెలుసు, మొక్కలైతే వృక్ష శాస్త్రము, బోటనీ, తర్వాత అదే జంతువులైతే జువాలజీ, జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. అయితే అసలు ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పునాదులు అనేవి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అంటే అసలు జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అనేటటువంటిది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల కాలంలోనే ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ పునాది అనేది ఏర్పడింది. సో మరి బయాలజీ, జీవశాస్త్రాన్ని బయాలజీ అని పిలుస్తారు. మరి ఈ బయాలజీలో మనకి 2 రకాలైనటువంటి పదాలు ఉంటాయి. అంటే బయాలజీలో బయోస్, తర్వాత లోగోస్ అనేటటువంటి 2 పదాల కలయిక వల్ల మనకి బయాలజీ అనేది రూపొందుతుంది. మరి దీంట్లో బయోస్, తర్వాత లోగోస్. బయోస్ అంటే ఏంటి? జీవము. లోగోస్ అంటే ఏంటి? స్టడీ. అంటే జీవాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రము అని పిలవటం జరుగుతుంది. బయాలజీ తర్వాత ఈ బయాలజీ అనేది బయోస్, లోగోస్ అనేటటువంటి 2 పదాల నుంచి రావడం జరిగింది. ఇది గ్రీకు పదం, గుర్తుపెట్టుకోండి. బయాలజీ అనేటటువంటి ఏ పదం నుంచి వచ్చిందంటే ఇది ఒక గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బయాలజీ అనేటటువంటి పదము బయోస్, లోగోస్ అనేటటువంటి 2 గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. సైన్స్ అనేటటువంటి పదము సైన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్స్ అనేది సైన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. బయాలజీ అనేది బయోస్ ప్లస్ లోగోస్ అనేటటువంటి 2 గ్రీకు పదాల నుంచి రావటం జరిగింది. అంటే బయాలజీలో మనకి ప్రాణం ఉన్నటువంటి మొక్కలు, జంతువుల గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్ని బయాలజీ అని మనం ఇక్కడ చదువుకుంటాం. మరి బయాలజీ, జీవశాస్త్రాన్ని బయాలజీ అంటారని తెలుసు మనకి. మరి ఈ బయాలజీ లేదా జీవశాస్త్రానికి ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, లామార్క్. బయాలజీ అనేటటువంటి ఆ పదాన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త లామార్క్. దానికి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ చూడండి, బయాలజీ అన్నప్పుడు ఇక్కడ లా అనేటటువంటి పదం ఉంటుంది. బయాలజీ అంటే లా ఫర్ లామార్క్, గుర్తుపెట్టుకోండి. బయాలజీ అనేటటువంటి ఆ పేరులో బయాలజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా దాన్ని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లామార్క్. మరి జీవశాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్, గుర్తుపెట్టుకోండి. జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త లామార్క్ అయితే, మరి జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తారు. ఫాదర్ ఆఫ్ బయాలజీ అని అరిస్టాటిల్ పిలుస్తారు. అరిస్టాటిల్ తీసుకున్నట్లయితే 384 నుంచి 322, క్రీస్తుకు పూర్వం 384 నుంచి 322 సంవత్సరాల మధ్య కాలంలో అతను జీవించడం జరిగింది. సో మరి ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి మొత్తం డెవలప్మెంట్ మొత్తం కూడా ఈ అరిస్టాటిల్ తోటే స్టార్ట్ అయింది. అంటే అసలు పుట్టుక ఎట్లా జరుగుతుంది, మరణం ఎట్లా జరుగుతుంది, ఈ మధ్యలో వచ్చేటటువంటి రకరకాలైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏంటి, వాటికి వచ్చే ట్రీట్మెంట్ ఏంటి,
మొక్కలు ఏంటి, మొక్కలు జంతువులు తీసుకున్నట్లయితే వాటిలో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది, అసలు ఎట్లా పుడుతున్నాయి, ఎలా చనిపోతున్నాయి, వాటిలో ఆహారం ఎట్లా తీసుకుంటున్నాయి, ఎట్లా జీవానికి సంబంధించినటువంటి ఒక పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను కనుక్కునే ప్రయత్నం అనేది మొట్టమొదటిసారిగా ఈ అరిస్టాటిల్ నుంచే స్టార్ట్ అయింది. సో కాబట్టి మరి అందుకనే అరిస్టాటిల్ ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటారు. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. చూడండి, అప్పట్లోనే ఆది మానవుడు తనకి కావాల్సినటువంటి ఆహారం కోసం కానివ్వండి, ఇక బట్టల కోసం కానివ్వండి, రక్షణ కోసం కానీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అప్పట్లో వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి ఆహార సేకరణ కానివ్వండి, లేకపోతే బట్టలు వేసుకోవటం కానివ్వండి, లేకపోతే ఇంకా రక్షణ కోసం కానీ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు చేపట్టడం జరిగింది. అంటే కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేయడం, కొన్ని యాక్టివిటీలు చేయడం చేశారు. వాటిని మనకి ప్రూఫ్ కోసం అవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతుంటాయి అంటే గుహల్లో బొమ్మలు వేయటం ద్వారా కానివ్వండి, చిత్రలేఖనం ద్వారా కానివ్వండి, ఇంకా పెయింటింగ్ రూపంలో కానీ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆది మానవుల కాలంలో ఈ మానవుడు చేసినటువంటి ఈ కాలంలో అరిస్టాటిల్ కాలంలో మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి బొమ్మల రూపంలో కానివ్వండి, పెయింట్స్ రూపంలో కానీ, ఆ రాళ్ల మీద డ్రాయింగ్ రూపంలో కానీ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక మరి భారతదేశం తీసుకున్నట్లయితే భారతదేశంలో చరకుడు, సుశ్రుతుడు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశంలో చాలా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు వైద్య వృత్తిలో వీళ్ళు చాలా భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డాక్టర్స్ గా వీళ్ళని చెప్పడం జరుగుతుంది. భారతీయ వైద్యులుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మంచి భారతీయ వైద్య శాస్త్రవేత్తలు వీళ్ళు చరకుడు, సుశ్రుతుడు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, మనకి దీంట్లో మనకి నేర్చుకోవాల్సినటువంటి అంశం మళ్ళీ ఇక్కడ విజ్ఞాన శాస్త్రం తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రంలో మనకి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం అనేటటువంటి రెండు భాగాలు ఉంటాయి. భౌతిక శాస్త్రంలో భౌతిక సంబంధమైనటువంటి అంశాలు మొత్తాన్ని నేర్చుకుంటాం. తర్వాత జీవశాస్త్రంలో మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. ఇది మన అందరికీ తెలిసిందే. మరి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పునాదులు అనేవి క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను. నెక్స్ట్ మరి జీవశాస్త్రాన్ని బయాలజీ అంటారు. బయాలజీ అనేటటువంటిది బయోస్, లోగోస్ అనేటటువంటి రెండు గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఇది గ్రీకు పదాలు. నెక్స్ట్ బయాలజీ అనేటటువంటి పదాన్ని జీవశాస్త్రానికి ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త మాత్రం లామార్క్ పేరు పెట్టడం జరిగింది. మరి ఈ జీవశాస్త్రానికి పితామహుడు ఫాదర్ ఆఫ్ బయాలజీ అని ఎవరిని పిలుస్తారంటే అరిస్టాటిల్ ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని పిలుస్తారు. మరి ఇతని కాలంలోనే అసలు మానవుడు కానీ వివిధ రకాలైనటువంటి జంతువుల యొక్క పుట్టుక ఎట్లా ఉంటుంది, మరణం ఎట్లా ఉంటుంది, మధ్యలో వాటికి సంబంధించినటువంటి ఆహార సేకరణ, వివిధ రకాలైనటువంటి వ్యాధులు, మందులు, ట్రీట్మెంట్లు, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి అంశాల మీద అసలు మొట్టమొదటిసారిగా వీటి మీద పరిశోధన లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది మాత్రం అరిస్టాటిల్ కాలం నుంచే. తర్వాత చరకుడు, సుశ్రుతుడు మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి కొంత పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మంచి ఫేమస్ ఇండియన్ డాక్టర్స్ లాగా మనం వైద్యులుగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దీంట్లో జోన్ ఫోర్స్ అనేటటువంటి శాస్త్రవేత్త భారతదేశంలో ఇట్లా శిలాజాల మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే శిలాజాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగినప్పుడు జోన్ ఫోర్స్ అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జోన్ ఫోర్స్ అనేటటువంటి శాస్త్రవేత్త శిలాజాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. అంటే ఏంటి శిలాజాలు అంటే మనందరికీ తెలుసు, పూర్వకాలంలో జీవించి ప్రస్తుతం చనిపోయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తారంటే శిలాజాలు అంటారు. అంటే చనిపోయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలు కాదండి శిలాజాలు. అంటే పూర్వకాలంలో జీవించి ప్రస్తుతం చనిపోయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలు, అంటే అవి ప్రస్తుతం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ ఉందనుకోండి, డైనోసార్స్ అనేవి పూర్వకాలంలో జీవించి ఉన్నాయి కానీ ప్రస్తుతం అవన్నీ కూడా అంతరించిపోయాయి. సో కాబట్టి ఈ విధంగా పూర్వకాలంలో జీవించి అంతరించిపోయినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర భాగాల్ని మనం ఏమనిపిస్తారంటే శిలాజాలు అని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి శిలాజాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త జోన్ ఫోర్స్. నెక్స్ట్ హిప్పోక్రటిస్ వివిధ రకాలైనటువంటి వ్యాధుల మీద పరిశోధన చేశాడు. ఆ వ్యాధులకు సంబంధించినటువంటి నిర్మూలన ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిశోధన చేసింది హిప్పోక్రటిస్.
గుర్తుపెట్టుకోండి, హిప్పోక్రటిస్ వివిధ రకాలైనటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల్ని ఏ విధంగా నిర్మూలించాలి అనేటటువంటి విషయం మీద పరిశోధన చేసింది హిప్పోక్రటిస్. జోన్ ఫోర్స్ శిలాజాల మీద పరిశోధన చేశాడు. నెక్స్ట్ రియోప్లాస్టాన్. ఈ రియోప్లాస్టాన్ అనేటటువంటి శాస్త్రవేత్త చాలా రకాలైనటువంటి మొక్క జాతుల మీద పరిశోధన చేశాడు. సుమారుగా 500 రకాలైనటువంటి వృక్ష జాతుల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. 500 రకాలైనటువంటి వృక్ష జాతుల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైనీ ఎల్బర్ట్. షైనీ ఎల్టర్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా దాదాపు సుమారు ఏమి రాశారంటే, వీళ్ళు న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి ఒక బుక్ రాయటం జరిగింది. ఈ న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి బుక్ లో సుమారుగా 20,000 రకాలైనటువంటి అంశాలని వీళ్ళు వివరించడం జరిగింది. అంటే వివిధ రకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి అంశాలని సుమారుగా 20,000 రకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు షైనీ ఎల్టర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళిద్దరూ దాదాపు 20,000 రకాలైనటువంటి అంశాలను వీళ్ళు వివరించడం జరిగింది. నెక్స్ట్ గ్యాలాన్ అనేటటువంటి శాస్త్రవేత్త తీసుకున్నట్లయితే ఇతను వివిధ రకాలైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలను విచ్ఛేదనం చేశాడు. అంటే డిసెక్షన్ చేసి వీళ్ళు ఈ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అంటే కోతులు కానివ్వండి, పందులు కాని వాటి యొక్క శరీర భాగాల్ని డిసెక్షన్ చేసి వాటి మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త గ్యాలాన్ అనేటటువంటి శాస్త్రవేత్త మెదడు, నాడీ వ్యవస్థ, ప్రసరణకు సంబంధించినటువంటి ఆ విషయాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. 10th క్లాస్ లో కూడా మనకు ఉంటుందండి. నాడీ వ్యవస్థలో గ్యాలాన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏంటి అంటే, ఒక రథం మీద నుంచి వెళ్తూ ఉంటే, ఒక రాజు గారి రథం మీద నుంచి వెళ్తుంటే అతను ఆ రథం మీద నుంచి కింద పడినప్పుడు తలకి మెడ దగ్గర దెబ్బ తగులుతుందని చెప్పాం. మరి ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ గ్యాలాన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, 2 రకాలైనటువంటి నాడులు ఉంటాయని చెప్పాడు. యాక్షన్ నెర్వ్స్, తర్వాత మోటార్ నెర్వ్స్, సెన్సరీ నెర్వ్స్, తర్వాత మోటార్ నెర్వ్స్, యాక్షన్ నెర్వ్స్ అనేవి ఉంటాయని చెప్పాము. సో అట్లా ఆ శాస్త్రవేత్త గ్యాలాన్. సో కాబట్టి గ్యాలాన్ అనేటటువంటి శాస్త్రవేత్త వీరి జంతువులను డిసెక్షన్ చేశాడు. కోతులు కానివ్వండి, పందులు కాని వీటిని డిసెక్షన్ చేసి మెదడు, నాడీ వ్యవస్థ, ఇంకా రక్త ప్రసరణ వ్యవస్థ, ఇలాంటి అంశాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది గ్యాలాన్. నెక్స్ట్ మధ్యయుగం తీసుకున్నట్లయితే మధ్యయుగంలో అసలు మతం పైన ఎక్కువ పరిశోధనలు జరిగినాయండి. మధ్యయుగంలో ఎక్కువగా మతం మీద పరిశోధనలు ఎక్కువగా జరిగాయి. మరి అక్కడ మధ్యయుగం కాలంలో ఎలాంటి విజ్ఞాన శాస్త్రం మీద పరిశోధనలు అనేవి జరగలేదు. కాబట్టి మధ్యయుగాన్ని విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంధకార యుగంగా చెప్పడం జరుగుతుంది. అంధకారంలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని అంధకారంలో ఉన్నటువంటి స్థాయిగా చెప్పడం జరుగుతుంది, లేకపోతే దశగా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మధ్యయుగం. ఏ యుగంలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశీలన కానీ వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది జరగలేదు అంటే మధ్యయుగంలో అని గుర్తుపెట్టుకోండి. మధ్యయుగంలో అసలు ఎక్కువ దేని మీద పరిశోధన జరిగింది అంటే మతం మీద పరిశోధన చేశారు ఎక్కువగా. కాబట్టి విజ్ఞాన శాస్త్రం మీద ఎలాంటి పరిశోధన చేయలేదు, కేవలం వాళ్ళు మతం మీద వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా పరిశోధన చేయటం జరిగింది. అందుకనే మధ్యయుగంలో విజ్ఞాన శాస్త్రాన్ని అంధకారంలో ఉన్నటువంటి ఆ పీరియడ్ గా చెప్తారు. నెక్స్ట్ ఆండ్రియాస్ వెసాలియస్. వస్తుంది టీవీలో, క్లియర్గా వస్తుంది చూడు. ఆండ్రియాస్ వెసాలియస్ ఇతను హ్యూమన్ ఎనాటమీ అనేటటువంటి, అంటే అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధన చేయడం జరిగింది. అంటే చూడండి, ఆండ్రియాస్ వెసాలియస్ హ్యూమన్ ఎనాటమీ, అంతర్నిర్మాణ శాస్త్రం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాల యొక్క పనితీరును ఇతను వివరించడం జరిగింది. ఆండ్రియాస్ వెసాలియస్ హ్యూమన్ ఎనాటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం మీద ఇతను పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఆండ్రియాస్ వెసాలియన్. చూడండి, నెక్స్ట్ గ్యాలాన్. మరి ఇతను ఏం చేశాడంటే, చూడండి, ఆండ్రియాస్ వెసాలియన్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈ బుక్ రాయటం జరిగింది. ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటటువంటి బుక్ రాసినటువంటి శాస్త్రవేత్త ఆండ్రియాస్ వెసాలియన్. ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటటువంటి బుక్ రాశాడు. మరి రాసినటువంటి బుక్ లో దేని గురించి రాశాడు అంటే గ్యాలాన్ బుక్ లో ఉన్నటువంటి పొరపాట్లను రాశాడు. అంటే ఇంతకుముందు చెప్పాము, గ్యాలాన్ నాడీ వ్యవస్థ గురించి, తర్వాత ఇక్కడ చూడండి
ప్రసరణ వ్యవస్థ గురించి, నాడీ వ్యవస్థ గురించి, మెదడు గురించి అతను పరిశోధన చేశాడని చెప్పి. అంటే మెదడు అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం అని, అదే అన్నింటినీ కంట్రోల్ చేస్తుందని గ్యాలన్ చెప్పాడు. సో మరి గ్యాలన్ చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అతను చేసినటువంటి పొరపాట్లు అన్నింటినీ కూడా సవరిస్తూ ఇతను యాండ్రియస్ వెసాలియన్ అనేటటువంటి శాస్త్రవేత్త తాను ఒక బుక్ రాయటం జరిగింది. అదేంటి అంటే ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇంపార్టెంట్. ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటటువంటి ఈ బుక్ లో యాండ్రియస్ వెసాలియన్ ఏం రాశాడు అంటే గ్యాలాన్ చేసినటువంటి పొరపాట్లు, మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్ మొత్తాన్ని కూడా దీంట్లోకి రాయటం జరిగింది. నెక్స్ట్ విలియం హార్వే. 1628 సంవత్సరంలో విలియం హార్వే ప్రూఫుల్ తోటి రక్త ప్రసరణ వ్యవస్థ మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇతను ఇవ్వటం జరిగింది. సో కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం అతను ప్రూఫులతో సహా వివరించి చెప్పినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే. నెక్స్ట్ లీవెన్ హాక్. ఇతను లీవెన్ హాక్ కొన్ని రకాలైనటువంటి కటకాలను తయారు చేశాడని చెప్పాము. తాను తయారు చేసినటువంటి కొన్ని లెన్స్లు కానివ్వండి, కటకాలను కానీ ఉపయోగించి వివిధ రకాలైనటువంటి సూక్ష్మ జీవుల మీద అతను పరిశోధన చేశాడు. అంటే ఈ సూక్ష్మ జీవులు ఎట్లా ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి రకాలు ఏంటి అనేటటువంటివి అతను ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అంటే ఈ కాలంలోనే లీవెన్ హాక్ చేసేటటువంటి పరిశోధనలు చేసేటటువంటి పీరియడ్ లోనే సూక్ష్మదర్శిని కనుక్కోవడం జరిగింది. మరి ఆ సూక్ష్మదర్శిని కానివ్వండి, అతను తయారు చేసినటువంటి కొన్ని కటకాలను ఉపయోగించి కానీ వివిధ రకాలైనటువంటి సూక్ష్మ జీవుల్ని అతను కనుక్కోవడం జరిగింది. అంటే రక్తంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానివ్వండి, ఇంకా పాచిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, ఇంకా రకరకాలైనటువంటి పదార్థాల్లో ఉండేటటువంటి కంటికి కనిపించిన సూక్ష్మజీవులు అన్నింటినీ కూడా వీళ్ళు పరిశోధన చేసి కనుక్కోవటం జరిగింది. నెక్స్ట్ క్యాపిల్లరీ మీద కూడా ఇతను పరిశోధన చేయడం అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఉందండి. సో కాబట్టి క్యాపిల్లరీ అనేటటువంటి అంశం, క్యాపిల్లరీ అంటే రక్తకేశ నాళికలు, ఈ రక్తకేశ నాళికల మీద కూడా ఇతను పరిశోధన చేసేది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లీవెన్ హాక్. లీవెన్ హాక్ తీసుకున్నట్లయితే యాంటోనీ వాన్ లీవెన్ హుక్. ఇది ఇతను యాంటోనీ వాన్ లీవెన్ హాక్. నెక్స్ట్ లీవెన్ హుక్ తీసుకున్నట్లయితే లీవెన్ హుక్ 1665 సంవత్సరం ఇతను ఏం పెట్టాడంటే బెరడులో ఉన్నటువంటి కణాలను పరిశోధన చేసి కణాల యొక్క నిర్మాణాన్ని ఇతను వివరించడం జరిగింది. అంటే ఏంటి, మనకి తేనె తొట్టిలో ఉన్నటువంటి గదులు, ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో గదులు ఏ విధంగా ఉంటాయో అలాంటి గదులు లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయని కణాల యొక్క నిర్మాణాన్ని వివరించడం జరిగింది. రాబర్ట్ హుక్ సారీ అండి. ఇతను యాంటోనీ వాన్ లీవెన్ హాక్ సూక్ష్మజీవుల మీద పరిశోధన చేయడం జరిగింది. సూక్ష్మజీవుల మీద పరిశోధన చేశాడు. తర్వాత క్యాపిల్లరీస్ మీద కూడా ఇతను పరిశోధన చేశాడు. తర్వాత రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త బెండు లేదా బెరడుకు ఉన్నటువంటి కణాలను పరిశోధన చేసి ఈ బెరడు కణాల యొక్క నిర్మాణం అనేది ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో ఉన్నటువంటి కణాలు, అంటే ఎంటీ హనీ కాంబ్ యొక్క స్ట్రక్చర్ ను పోలి ఉంటది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాబర్ట్ హుక్ చెప్పడం జరిగింది. రాబర్ట్ హుక్ 1665లో. నెక్స్ట్ కరోలస్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త తీసుకున్నట్లయితే ఇతను బైనామినల్ నామిక్లేచర్ అంటే ద్వినామీకరణ విధానాన్ని ఇతను ప్రతిపాదించడం జరిగింది. అంటే ఏంటి, ప్రతి ఒక్క జీవికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా శాస్త్రబద్ధంగా 2 పదాలతో ఉన్నటువంటి ఒక పేరుని, ఆమోదించబడినటువంటి పేరుని ప్రతిపాదించడాన్ని ద్వినామీకరణం అంటారు అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. ఈ ద్వినామీకరణ విధానాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త కరోలస్ లిన్నేయస్. అంటే ప్రతి ఒక్క జీవికి కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా 2 పదాలతో కూడినటువంటి పేరుని ప్రతిపాదించేటటువంటి పద్ధతిని ద్వినామీకరణం అంటారు. మరి ఆ ద్వినామీకరణ విధానాన్ని కరోలస్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం జరిగింది. మరి అతను రూపొందించినటువంటి ఈ ద్వినామీకరణ విధానంలోనే చిన్న మార్పులు చేసి ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఉపయోగించేటటువంటి విధానం కూడా మరి ఈ కరోలస్ లిన్నేయస్ రూపొందించినటువంటి ద్వినామీకరణ విధానం ఇప్పటికి కూడా దాన్ని అమల్లో ఉంది. అతను చేసినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చిన్న మార్పులు చేసి ఇప్పటికి కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది 1706లో 1707 నుంచి 1778 వరకు ఈ కరోలస్ లిన్నేయస్ సంబంధించినటువంటి లైఫ్ టైం. నెక్స్ట్ వాన్ హ్యాలర్ అనేటటువంటి శాస్త్రవేత్త శ్వాసక్రియ, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ, పిండోత్పత్తి శాస్త్రము, నెక్స్ట్ నాడీ వ్యవస్థ, వీటి మీద పరిశోధన చేయడం జరిగింది. వాన్ హ్యాలర్
గుర్తుపెట్టుకోండి. వాన్ హేలన్ అనే శాస్త్రవేత్త వేటి మీద పరిశోధన చేశాడు అంటే శ్వాస వ్యవస్థ, నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, పిండోత్పత్తి శాస్త్రం, తర్వాత నర్వస్ సిస్టమ్. సో వీటికి సంబంధించినటువంటి అంశాల మీద వాన్ హేలర్ పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ మెండల్, గ్రిగర్ జాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త 1800 సంవత్సరంలో అనువంశికతా సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ మెండల్ ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తారు. అంటే మొట్టమొదటిసారిగా ఇతను అనువంశికతకు సంబంధించినటువంటి సూత్రాలను ఇతనే ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ మెండల్ ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తారు. ఇతను మరి ఒక చర్చిలో పాస్టర్ లాగా ఉండి బఠానీ మొక్కల మీద పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఇతను అనువంశికత సిద్ధాంతాలని రూపొందించడం జరిగింది. ఏకసంకరణం, ద్విసంకరణం, ఇట్లా మనకి 10th క్లాస్ లో మనం నేర్చుకుంటాం. సో ఈ విధంగా మరి ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటి విషయాల మీద ఇతను పరిశోధన చేసి అనువంశికత సూత్రాలను ఇతను ప్రతిపాదించడం జరిగింది, గ్రిగర్ జాన్ మెండల్. చార్లెస్ డార్విన్, ఈ చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ అనేటటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఇతను వివరించడం జరిగింది. తర్వాత ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని, న్యాచురల్ సెలక్షన్ ఇతను వివరించడం జరిగింది. మరి ఇతను డార్విన్ చెప్పినటువంటి ఆ జీవ పరిణామము, ప్రకృతి వర్ణం, న్యాచురల్ సెలక్షన్ ఎట్లా ఉంటాయో నెక్స్ట్ అతనికి సంబంధించినటువంటి టాపిక్ దగ్గర మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. లూయి పాశ్చర్, మరి లూయి పాశ్చర్ గురించి మనందరికీ తెలుసు. ఇతను జెర్మ్ థియరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇతను చేయడం జరిగింది. దీంట్లో మరి లూయి పాశ్చర్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతను వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇతను పరిశోధన చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి సూక్ష్మ జీవులు, వాటి వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయనుకోండి, పాలు మరి ఎందుకు చెడిపోతున్నాయి అనేటటువంటి విషయం మీద అతను పరిశోధన చేసి పాలలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ జీవులు ఆ పాలని చెడిపోవడానికి కారణం అవుతున్నాయి అని చెప్పేసి అతను చెప్పాడు. కాబట్టి మరి ఆ పాలను వేడి చేయడం ద్వారా పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను చంపినట్లయితే పాలు ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంచడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి పాశ్చరైజేషన్ అనేటటువంటి ఈ ప్రాసెస్ ని ఇతను కనిపెట్టడం జరిగింది. తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ లో కూడా శస్త్రచికిత్స చేసేటప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి ఏవైతే ఉన్నాయో సిజర్స్ కానివ్వండి, ఇంకా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా ఎక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ చేసినట్లయితే వాటిలో ఉండేటటువంటి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, వ్యాధికారక సూక్ష్మజీవులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ లూయి పాశ్చర్ చెప్పడం జరిగింది. తర్వాత ఇతను కిణ్వన ప్రక్రియ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అని చెప్పిన, అంటే ఆక్సిజన్ లేకుండానే కొన్ని ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవులు కుళ్ళింపజేసి, అంటే కొన్ని చక్కెర మీద చక్కెర లాంటి ముడి పదార్థాల మీద చర్య జరిపి వాటిని అవాయు శ్వాసక్రియ, ఎనరోబిక్ రెస్పిరేషన్ చేసి వాటి నుంచి ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనేటటువంటి ప్రాసెస్ లో ఇతను ఈ కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1879వ సంవత్సరంలో మనకి విలియం వూంట్ అనేటటువంటి శాస్త్రవేత్త మనస్తత్వ ప్రయోగశాలని స్థాపించడం జరిగింది. ఇతను జర్మనీలో ఉన్నటువంటి లిపిజ్ అనేటటువంటి ఆ ప్రాంతంలో ఇతను దీన్ని రూపొందించడం జరిగింది. అయితే జనరల్ గా నేనేమనుకుంటున్నానంటే బహుశా విలియం వూంట్ మనకి సైకాలజీలో ఉంటుంది. సైకాలజీలో అంటే మనస్తత్వానికి సంబంధించిన సైకాలజీ ప్రయోగశాలను ఇతను రూపొందించినటువంటిది శాస్త్రవేత్త జర్మనీలో లిప్జిగ్ అనేటటువంటి ప్లేస్ లో తయారు చేసినటువంటిది విల్హెల్మ్ వూంట్ అని మనకి సైకాలజీలో నేర్చుకుంటాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దీనిదే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అయితే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే విలియం వూస్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త మనస్తత్వ ప్రయోగశాలని రూపొందించాడు ఆ టైంలో అని చెప్పేసి టెక్స్ట్ బుక్ లో ఉంది. మరి ఇతను జర్మనీలో ఉన్నటువంటి లిపిజ్ అనేటటువంటి ప్రాంతంలో దీన్ని రూపొందించాడని చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఒకవేళ అది ఏమైనా ప్రింటింగ్ మిస్టేకా లేకపోతే దీనికి దగ్గరగా ఉంది. మన సైకాలజీలో మనకి ఉన్నటువంటి ఏంటంటే మనస్తత్వ ప్రయోగశాలకు సంబంధించినటువంటి జర్మనీలో లీప్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో విలియం వూంట్ అనేటటువంటి శాస్త్రవేత్త పెట్టినట్లు నేను అనుకున్నాను. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే మీరు కామెంట్ లో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పాల్ ఎరిక్ అనేటటువంటి శాస్త్రవేత్త వివిధ రకాలైనటువంటి వ్యాధులు, వాటికి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మెడిసిన్స్, మందుల గురించి కూడా ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ హ్యూగో డెవ్రిస్ అనువంశికతకు సంబంధించినటువంటి ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని కూడా ఇతను రూపొందించడం జరిగింది. అంటే అనువంశికత గురించి చెప్పాడు. తర్వాత
ఉత్పరివర్తనాలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఆ డిఎన్ఏలో మార్పులు ఎలా జరుగుతుంటాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని, మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1928 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనేటటువంటి వ్యాక్సిన్ కనుక్కున్నాడని చెప్పాము. మనందరికీ తెలుసు పెన్సిలియం నోటేటం అనేటటువంటి ఆ శిలీంధ్రం నుంచి, ఫంగస్ నుంచి పెన్సిలిన్ అనేటటువంటి ఒక యాంటీబయోటిక్ ని రూపొందించాడు. ఆ తయారైనటువంటి పెన్సిలియం అనే నోటేటం అనేటటువంటి ఆ శిలీంధ్రం నుంచి వచ్చినటువంటి పెన్సిలిన్ బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఎన్ఏ. వాట్సన్ క్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు డిఎన్ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని చెప్పడం జరిగింది. అంటే డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని, డబుల్ హెలిక్ నిర్మాణం డిఎన్ఏకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనకి వాట్సన్ క్రిక్ తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి విజ్ఞాన శాస్త్రం తీసుకున్నట్లయితే మనకి వివిధ రకాలైనటువంటి పెరిగినటువంటి బయోటెక్నాలజీ కానివ్వండి, ఇంకా మైక్రోబయాలజీలో చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. తర్వాత ఈ జెనెటిక్స్ లో కానివ్వండి, ఇంకా ఫోరెన్సిక్స్ కానీ వీటికి సంబంధించినటువంటి వాటిలో మనకి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానివ్వండి, ఇంకా క్లోనింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ స్థాయిలో వీటిలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది, డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది.